హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ చాలా 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 సంతోషం. ఎందుకంటే మామూలుగా మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారని మనం వింటూ ఉంటాం. గొంతుల్ని పోలిన గొంతుక ఎవరిదైనా ఉంది అంటే అందరి గొంతుకులు కలగలిసిన, ముఖ్యంగా ప్రముఖుల గొంతుకులన్నీ కలగలిసిన ఒకే ఒక గొంతు ఎవరిదంటే అది ప్రముఖ కళాకారులు శివారెడ్డి గారిది. ఆ శివుడు గరళకంఠుడు, ఈ శివుడు మాత్రం సరళకంఠుడు, సకలకంఠుడు కూడా, అండ్ బహుశా శతకంఠుడు కూడా. కాబట్టి 100 వాయిస్లతో అందరినీ ఎల్లప్పుడూ అలరిస్తూ అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తూ నటులుగా మనందరికీ చాలా సుపరిచితమైన వీరితో మాట్లాడబోతున్నాం. శివారెడ్డి గారి 2023 ఎలా గడిచింది, 2024లో ఏం కొత్త కార్యక్రమాలు చేయబోతున్నారు? శివారెడ్డి గారు నమస్కారం అండి. చాలా సంతోషం. ఫ్యాన్ మూమెంట్ నాకు ఇప్పుడు. అంతేనా? అంతే. స్వప్న గారు, మిమ్మల్ని చూస్తుంటే నా పులకించిపోతుంది. ఎందుకంటే మీరు పార్వతి వాయిస్ చక్కగా చేస్తారు. అందుకే మీరంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఏమంటారు, ఈ దేశం ఎగినా ఎందుకు కాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతినన్నట్టుగా నేను ఒక్క స్వప్నం మాత్రమే పొగుడుతాను, నా పార్వతిని మాత్రమే పొగుడుతాను. ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆ వేరియేషన్స్, మీరు ఇందాక శివారెడ్డి గురించి ఎన్నో చెప్పారు, కానీ అవన్నిటికంటే ఒక రవ్వ మీలోనే ఎక్కువగా ఉంది. ఏమంటారు ఆడియన్స్? అబ్బా అసలు పడేసారు తెలుగు వారందరినీ. సో ఎలా గడిచింది 2023? బాగుందండి. ఫైనాన్షియల్గా కొంచెం ఎందుకో ఇబ్బంది పెట్టింది ఈ ఇయర్, బట్ ఓకే, 24 ఉంది కదా, తప్పకుండా ఏమన్నా కొంచెం మళ్ళీ కవర్ అవుతానేమో అనే ఆశ. మీకుండే టాలెంట్కి మీరు దున్నుకెళ్ళిపోయారు. అండ్ మిమిక్రీలో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న కొద్దిమంది బహుశా లెక్క పెట్టచ్చు. అంటే ఒక తరంలో నేరేళ్ల వేణుమాధవ్ గారి పేరు, ఆ తర్వాత తరాల్లో మీ పేరు శివారెడ్డి గారు మారుమోగిపోతూ ఉంటుంది. ఈ సాధన వెనక ఉండే ఆ పట్టుదల ఏంటి, ఆ కృషి ఏమిటి, ఆ ఇన్స్పిరేషన్ ఎవరు? ఒక విధంగా నా కష్టాలే నాకు ఈ టాలెంట్ని, ఈ ఒదిగి ఉండే విధానాన్ని, కష్టపడే విధానాన్ని నేర్పింది. ఎందుకంటే నీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా నువ్వు కష్టపడకపోతే, లేదు ఒదిగి ఉండకపోతే నేను దగ్గర రానివ్వరు. ఎంత తోపైనా సరే టాలెంట్తోనే కాకుండా మంచితనంతోనే కాకుండా హార్డ్ వర్క్ చేస్తూ అందరికి దగ్గర అవ్వాలని కోరుకునే వ్యక్తిని. అందరూ చప్పట్లు కొట్టి ఎక్కువగా మిమ్మల్ని అడిగి చేయించుకునే వాయిస్ ఎవరిదండి? ఇవే ఎం సత్యనారాయణరావు, లేదంటే వి హనుమంతరావు, తర్వాత హీరో రాజశేఖర్ గారు. హనుమంతరావు గారు మొన్న యానిమల్ సినిమా చూసారా మీరు? అర్జున్ రెడ్డి మీకు నచ్చలేదు కదా హనుమంతరావు గారు? మరి యానిమల్ సినిమా చూస్తే మీకు ఏమనిపించింది? అరే బాబు, హనుమంతరావు అర్జున్ రెడ్డి నచ్చలేదు కదా అని ఎవరంటారే? అర్జున్ రెడ్డి అంటే జనగడ ముద్దులు పెట్టుకున్నాడని అని అట్లా కాదురా బాబు. ముద్దులు పెట్టుకుంటే సినిమాలల్లో ముద్దులు పెట్టుకోరు, కానీ బస్ స్టాండ్లల్లో బస్సులకు ఆటోలకు పోస్టర్లు వేస్తే కాలేజీ పోరగాళ్ళు పోతుంటారు, బైక్ మీద ఒకడు పోతుంటాడు. నేనే స్వయంగా చూసిన, బస్సు మీద ఉన్నది వెనకాల పోస్టర్, ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఉన్నది. వెనకాల నేను కార్లో పోతుంటే మా డ్రైవర్ గారు కూడా అట్టే చూసుకుంటున్నారు. ఒరే నాయన, ఇక్కడ బైక్ వస్తుందిరా బాబు, గట్టిగా చూస్తున్నావు అంటే ఆడ ముద్దు పెట్టుకున్న పోస్టర్, మూతి పనులు రాస్తాయి. ముద్దు కోసం చూస్తే మూతి పర్ణాలు కొట్టుకున్నట్టు అయింది. కేల్కతంతో కనబదు. ఇక మరి గదానికి నేను చెప్పిన అది జర కాంట్రవర్సీ అయ్యింది. కానీ ఇంతకీ మీరు ఎలా ఉన్నారు కేసీఆర్ గారు? మొన్న మీకు ఆపరేషన్ అది అయింది కదా? జర పానం మంచిగా లేదు, జర జారిపడ్డా కాబట్టి యాక్సిడెంటల్గా. ఏదైనా కూడా ఇవన్నీ చెప్పుకునే ముచ్చలు కాదు. మీటింగ్లో అయితే ఇవాళ మనం అందరూ చూసినట్టయితే ఏదా ఆగా నాకు తెలియకనే మాట్లాడుతున్నా. అరే మనకు మాలూజీ, నేను సీఎం ఉన్నా, నాకు తెలియకనే మాట్లాడుతున్నా. కూర్చో ఇక ఫోన్ ఏదే పక్కకు. ఏమైనా సర్కారు చేస్తారా పైన? ఏం మాట్లాడతారా నాకు అర్థం కాదు. అసలు ఎలా మారిపోతుందండి? అంటే ఇది ప్రాక్టీసేనా? ప్రాక్టీస్, జీన్స్లో కూడా కొన్ని ఆ కాన్ఫిడెన్స్. క్షణంలో ఏం జరుగుతుంది? మీరు ఆ వ్యక్తిని పరకాయ ప్రవేశం చేస్తారా? అంతే, ఇంకా మైండ్లో మొత్తం ఆయనే ఉంటారు. అసలు ఇక కంపల్సరీ నేనే సీఎం అన్నట్టుగా, నేనే కేసీఆర్ అన్నట్టుగా, నేనే హనుమంతరావు అన్నట్టుగా అట్లనే వెళ్ళిపోతుంటుంది మైండ్. అంటే ఆ క్షణంలో నువ్వు పక్క నుంచి ఎవరైనా పెద్ద వ్యక్తి వచ్చినా కూడా నేను అదే బాడీ లాంగ్వేజ్, అదే ఇదిలో ఉంటా తప్ప అరే అని చెప్పేసి మళ్ళీ డౌన్ అవ్వడం ఉండదు. ఆ పూనకం వచ్చేసినట్టుగా వచ్చేస్తుంది. కొత్త గొంతుకులు యాడ్ అవుతుంటాయా మీ లిస్ట్కి? అయితేనే ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఎట్లా అంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు అక్కడ ఎవరో యాంకర్ ఉంటారు, ఎవరో ఆ కంపెనీకి సంబంధించిన ఒక పెద్ద ఆయన మాట్లాడుతుంటాడు, లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన ఒక యూత్ మాట్లాడుతుంటాడు. వెంటనే అక్కడ వాయిస్ను టక్కున పట్టేసి టక్కున వాళ్ళ ముందే ఆయనలాగానే నేను సైడ్కి మైక్ తీసుకుంటాను, అతను మాట్లాడేసి పక్కకు వెళ్ళిపోగానే అదే కంటిన్యూ చేస్తుంటాను. ఎప్పుడైతే ఆయన మైక్ ఇట్లా దగ్గర నుంచి ఇట్లా జరుగుతాడో లేదో అక్కడ నేను స్టార్ట్ చేస్తుంటాను. అరే ఆయన వెళ్ళిపోతున్నాడు కదా, ఇంకా ఆయన వాయిస్ వస్తుంది ఏంది, ఆయన్ని మాట్లాడుతున్నాడు ఏందని ఆయన చూస్తుంటారు. అతను షాకు, మళ్ళీ ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు షాకు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు షాకు, ఆడియన్స్ షాక్. అట్లా చాలా చేస్తూ ఉంటారు. అవి బాగా నాకు ఇష్టం. అవి నాకు బాగా ఇష్టం. లైవ్లీగా అప్పటికప్పుడు ఆయన గురించి చేసేసరికి నాకు కొంచెం
గౌరవం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ప్లస్ సో సినిమా ఇండస్ట్రీలో మీకు మీకు మీ టాలెంట్కి రావాల్సిన గుర్తింపు వచ్చిందా? అందరూ రాలేదని అంటుంటారు. ఇంకా రావాలని, రాలేదని అనలేము. అంటే నేనేమనుకున్నానంటే ఒక 5-6 సినిమాలు నటిస్తే చాలు అన్న ఆలోచనతో వచ్చాను. 100కు పైగా సినిమాల్లో నటించాను. కాబట్టి నువ్వు నీ టాలెంట్కి ఉన్నంత నీకు నీ మంచితనానికి నీ టాలెంట్కి ఉన్నంత అవకాశం రాలేదు అని చెప్పేసి చాలామంది అన్నారు. ఎప్పుడు 2006లోనే చిరంజీవి గారు అన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు 2006లో రవీంద్ర భారతిలో అన్నారు. ఎలా అన్నారు? శివారెడ్డికి రావాల్సిన ఏమంటారు ఆయనకున్నటువంటి టాలెంట్కి ఇంకా సినిమా ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాకపోవచ్చు, కానీ అయినా సరే ఆయనకు ఒరిగిందేమీ లేదు, ఆయన పోగొట్టుకుందేమీ లేదు. తప్పకుండా అది ఏమైనా ఆయనలో ఒక మిమిక్రీ కళాకారుడు ఉన్నారు. ఆయనలో ఒక ఏమంటారు పాటలు పాడతాడు, తనంత తానే పాటలు పాడతాడు, తనంత తానే చక్కగా డైలాగ్ చెప్తాడు, చక్కగా డ్యాన్స్ చేస్తాడు. నేను ఎవరైనా చెప్తే చేస్తాం మేము ఆర్టిస్ట్లో, కానీ అతనిలో ఇస్ డిఫరెంట్ నిజంగా. బట్ ఆయన పడే కష్టాన్ని చూస్తుంటే ఈజ్ డిజర్వ్ అనిపిస్తుంటుంది నిజంగా. అసలు చూస్తుంటే స్వప్న గారు నిజంగా మీరు కూడా చాలా కార్యక్రమాలు చూస్తుంటారు. ఐ మీన్ ఎందుకు నవ్వుతారు చెప్పండి? ఎందుకంటే మీరు బాడీ లాంగ్వేజ్ దించేసి చిరంజీవి గారు పక్కన కూర్చొని ఇంటర్వ్యూ అట్లే ఉంటుంది. నారమూర్తి దగ్గరికి వెళ్తే నారమూర్తి లాగానే ఉంటుంది, ఆయనతోనే ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది మీకు. అమ్మా నమస్కారం, కాళ్ళు ఓపెన్ అయ్యాయి చూడు. ఇప్పుడు చిరంజీవి గారు అనుకోండి, అది అట్లా ఉంటుంది. నారమూర్తి గారు అనేసరికి ఇట్లా ఉంటుంది, అమ్మా నమస్కారం తల్లి, ఇట్లుండి నమస్కారం అమ్మా అంటే నారమూర్తి గారు వచ్చేస్తుంది. అంటే ప్రతి వేలు వెంట్రుకతో సహా నారమూర్తి అని చెప్పేసి నారమూర్తి గారు. ఇప్పుడు మామూలుగా రోబోకి చెప్పంగానే ఆ రోబో ఏదైతే ఇది చేస్తుందో, ఆ పని చేస్తుందో, అట్లా నా బాడీ నారాయణమూర్తి గారు అని అనగానే నారాయణమూర్తి గారికి వెళ్ళిపోతుంది. అద్భుతంగా అసలు. సో అలా ఆ తరం నుంచి ఈ తరం దాకా అందరినీ దాదాపు ఇమిటేట్ చేస్తారు. ఎవరైనా ఏదైనా అడగడానికి వా, అసలు పరకాయ ప్రవేశం మామూలుగా లేదు సార్. శివారెడ్డి గారు ఎంత టాలెంట్ అండి, బండిల్ ఆఫ్ టాలెంట్. మీ మిమిక్రీ, మీ కళలో టాప్ మోస్ట్ ఎవరు? వేణుమాధవ్ గారే కదా మనకు తెలిసిన ఆర్టిస్ట్. అలాగే పాటలు పాడతారు కదా శివారెడ్డి గారు మీరు అందరి వాయిస్లో. ఎవరెవరు వాయిస్లో పాడతారు? అందరి వాయిస్లో దాదాపు నేను విన్నాను చాలా ప్రోగ్రామ్స్. ఓకే, అంటే బాగా జనాల్లో బాగా కొంచెం ఇప్పుడు లైక్ ఘంటసాల గారు ఉన్నారు, మల్లేశ్వరివే అది జెస్సీ గిఫ్ట్. అవి సో ఫస్ట్ ఘంటసాల మాస్టర్ ఎలాగా? నమో వెంకటేశ నమో తిరుమలేశ, నమో వెంకటేశ నమో తిరుమలేశ, ఇట్లాంటి పాటలని. వాయిస్ టింబర్ అంతా బంతి పువ్వులో మూగ కళ్ళవూసు, ఎనక జన్మ బాసలు ఎందరికి తెలుసులే. చాలా మంది ఉన్నారు, బట్ రమణ గూగల్ వయారి బామా నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముద్దుల గొమ్మ ఎందరేమో ఇట్లా వెళ్తుంటుంది, కొంచెం జీరో వాయిస్తో వెళ్తుంటుంది. జెస్సీ గిఫ్ట్ అనుకోండి, వసాన నా దబ్బు 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 తెలంగాణ దే 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 మగ శ్వాసల మంజరి తేన వినవో తేన తెగవో తెలదలన మల్లె వినవో మల్లె తెగవో తెల్చ చెప్పుకోనా సోయగల మల్లికవా మత్తులు జల్లే బాలికవా. సూపర్. గద్దర్ గారు అనుకోండి, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. అద్భుతం అండి, అసలు ఎలా మార్చేశారు గొంతు బాబోయ్. లేడీ వాయిస్లో ఏమైనా చేస్తారా? లేడీ వాయిస్ అంటే లైక్ అదే సూర్యకాంతం గారు, అయ్యో 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 ఎంత పని చేశారా ఆయన, ఇట్లా కొంచెం మన ఇవ జీవిత గారు. హలో జీవిత, స్వప్న గారు పిలుస్తున్నారు. ఉండు బంగారం ఒక నిమిషం ఉండు, శివాని విశ్వమాత్మిక బయటికి వెళ్ళారమ్మా, వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. వాళ్ళకి ఏదైనా టిఫిన్ చేసి పెట్టాలి, అప్పటి వరకు మా బంగారంతో మాట్లాడండి. ఇట్లా ఈ టైపులో వెళ్తుంటుంది. సమయస్ఫూర్తితో మీరు అలుగుపోతారు కాబట్టి ఆ స్కిట్లు అలా పండుతాయి. కామెడీ కూడా తట్టాలి కదండి, అంతే. ఏదో వాయిస్ చేయడం ఒకటే కాదు కదా, వాళ్ళ వాయిస్లో మనం ఫన్ తీసుకురావాలి. అసలు ఏంటండి, ఊళ్ళో మనం ఎక్కడికో వెళ్ళాను షాప్కి, కొంచెం మేము అవార్డ్స్ ఇద్దామని చెప్పి, ఎక్కడ అవార్డ్స్ అయిపోయాయని చెప్పారు వాళ్ళు.
షాప్లో అవార్డ్స్ అయిపోయినాయి. అయిపోయినాయి అన్నారు. షాప్ ఏం షాప్ అది? అవార్డ్ షాపేనా? అవార్డ్ షాప్ అన్ని మీ ఇంట్లోనే ఉన్నాయని చెప్పి అట్లా వచ్చారా? అట్లే వచ్చా. ఓకే ఓకే. ఏంటండి అవార్డులు? అంటే చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ తీసుకున్న అవార్డు దగ్గర నుంచి అన్నీ కలెక్ట్ చేసి అంటే అన్నీ ఎవరిచ్చినా కూడా అది అక్కడనే వదిలేసి రాకుండా అట్లా పట్టుకొచ్చుకొని పెట్టుకున్నానండి. నాకు చాలా ఇష్టం. అసలు స్టార్టింగ్లో నేను హన్మకొండలో ఉన్నప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు 1-2 వస్తే అవి రెండింటిని ఆ ఒకటిని తూడ్చుకుంటూ పెట్టుకుని అట్లే చూసేవాను అనమాట. అవి చూసుకుంటూ నిద్రపోయేవాడిని. అమ్మ నాకు 2 అవార్డులు వచ్చినాయని. అట్లాంటిది ఇప్పుడు 2000 అవార్డ్స్ ఈజీగా ఉంటాయి, 2000 మెమోంటోస్ ఈజీగా ఉంటాయి. నంది అవార్డ్స్ ఇక్కడ చాలా లోపల కూడా చాలా ఉన్నాయి. అదే ఇందాక ఏదో విజయ్ దేవరకొండ మీరు ఏంటి మీరు సందీప్ రెడ్డి మీతో మాట్లాడుతున్నావు అమ్మా, నాకు అర్థం కాదు సందీప్ రెడ్డి. ఇప్పుడు అవన్నీ గురించి ఎందుకమ్మా, నాదే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినావు కదా, గది చెప్పు. ఏం రాబాయి చెప్పు జరా, మాకు అర్థమైతలేదు నా గురించి. అదిరిపోయింది. కానీ ఆ రోజుల్లో ప్రస్ఫుటమైన మేనరిజమ్స్ ఉండేవి. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఇలా అనేవారు, మిమిక్రీ రాని వాళ్ళు కూడా. అలా ఇప్పుడు మేనరిజమ్స్ తగ్గిపోయాయి కదా? తగ్గిపోయాయి. ఇప్పుడు న్యాచురల్ యాక్టింగ్ అంతా న్యాచురల్. మనం జస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకు. అంటే సార్ నాగేశ్వరరావు అనుకుంటారు, అనగానే కృష్ణ గారు అనుకుంటారు, అనగానే కృష్ణరాజు అనుకుంటారు, అనగానే నాగార్జున అనుకుంటారు, వెంకటేష్, అట్లా పవన్ కళ్యాణ్, అట్లా పర్ఫెక్ట్. అంటే రాజశేఖర్ గారు. సో అట్లా ఇట్లా అనగానే ఎన్టీ రామారావు గారు, అంటే బాలకృష్ణ గారు. సో అయితే మరి కొత్త కొత్త గొంతులు ప్రతి సంవత్సరం యాడ్ చేసుకుంటూ, కొత్త కొత్త అవార్డులు మీ షెల్ఫ్కి యాడ్ చేసుకుంటూ, కొత్త కొత్త బ్యూటిఫుల్ మెమరీస్ని మీ జీవితానికి యాడ్ చేసుకుంటూ ఇలా సాగుతుంది లైఫ్ 2023. మీ ఇంట్లో చిచ్చర పిడుగులు 2 ఉన్నారు. పెద్ద పాప డాన్స్ అద్భుతంగా చేస్తుంది, చిన్న పాప అద్భుతమైన కళాకారిణి అవ్వడానికి రెడీ అవుతుందని వినికిడి. తను ఎట్లా అంటే పెద్దదేమో కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుంది, సంగీతం నేర్చుకుంటుంది. చిన్న పాప వచ్చేసి సంగీతం నేర్చుకుంటుంది. కానీ తనలో నాలాగే అన్ని రకాల కోణాలు ఉన్నాయి తనలో. బై బర్త్ బార్న్ టాలెంటెడ్. తను యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తుంది, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు మాకు ఏమైనా ఫంక్షన్స్, సంగీత ఫంక్షన్లో అవో ఇవో మా ఇళ్ళల్లో మా చుట్టాలు బాగా దగ్గర వాళ్ళ ఈ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఉన్నప్పుడు తనకు తానే కోరియోగ్రాఫ్ చేసుకుంటుంది. నేను ఈ సాంగ్ చేసుకుంటా, ఇవి 3 సాంగ్లు నేను చేస్తా అని చెప్పేసి తనే ప్రాక్టీస్ చేసుకుంటుంది. తన అదృష్టం ఏంటంటే, అంటే పేరెంటింగ్ కరెక్ట్గా వాళ్ళ మమ్మీ మీరు కలిసి తన్ని ఎంకరేజ్ చేయడం, ఇద్దరిని ఎంకరేజ్ చేయడం ప్లస్ మా వాళ్ళకు మర్యాద. మెయిన్గా వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు మేము క్రమం తప్పకుండా ఎదుటి వాళ్ళని గౌరవించే విధానం, ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం, పద్ధతి. ఇప్పుడు రాగానే చూసాం కదా మేము, అలా వచ్చి వుడ్ యు లైక్ కాఫీ ఆర్ టీ అని అడిగింది బుజ్జి తల్లి. ఎంత బాగుంది. ఒకసారి దీపావళి పండగకి ఒక అంకుల్ వచ్చారు. పాప ఆయన కాలు సడన్గా బెనికి ఫ్రాక్చర్ అయిందంట. ఆయన వాళ్ళ డ్రైవర్తో పంపించచ్చు కదా, లేదు తనే అట్లా దిగి కలుద్దామని చెప్పేసి వచ్చారు. వస్తే ఇది పోతే హోల్డ్ మై హ్యాండ్, మీ కాలుకు దెబ్బ తాకింది, మీరు పడిపోతారేమో, మెట్లు ఎక్కాలి కదా అని చెప్పేసి ఇట్లా అంటే ఆయన వచ్చి నాకు, అరే ఏం బిడ్డలే మీ బిడ్డలు నిజంగా అద్భుతం కదండి. అసలు ఇంకేంటి, అసలు మొత్తం మీ వారసత్వం లెటర్ ఇవ్వడానికి పోస్ట్ మ్యాన్ వచ్చినా కూడా ఆయనకు కూడా మేము మర్యాద చేసి పంపుతాం తప్ప. అయితే ఫుల్ ఆల్ సెట్, మీరు మంచిగా సెట్ అయ్యారు. సెట్ అయ్యారంటే ఈ సెటిల్ అవ్వడం గురించి నేను చెప్పట్లే, జీవితంతో చక్కగా సెట్ అయ్యారు. అంటే వచ్చిన అవకాశాలు మళ్ళీ ఎక్కువ, మీరు ఏం బాధలు ఏమీ లేవు కదా ఇప్పుడు. కష్టాలు తీరినట్టే కదా, వస్తూనే ఉంటాయి. ఎందుకు తెలుసా, నాది అప్పటికప్పుడు వండుకొని తినే డ్యూటీ జాబ్ నాది. అవును, కరెక్టే కదా. ఈరోజు ప్రోగ్రామ్, ఈ నెలలో ప్రోగ్రాంలు ఉంటే ఆ ప్రోగ్రాంలతోనే మనం గట్టెక్కాలి. సో బ్యాంకులో అమౌంట్ సంపాదించి పెట్టడం కానీ అట్లా లేదు. అది నాకు కొంచెం పెళ్లి కాకముందు ఆ తెలివి ఉండుంటే, ఎప్పుడైతే పెళ్లి చూపులు జరిగినాయో అప్పుడు మా అత్త మామ అడిగారు, ఏమున్నాయి అనే టైప్లో. ఏమున్నాయి అంటారు ఏంటి, ఓహో అదే ఆ సంగతి అని అప్పటికప్పుడు టకటక నా దగ్గర ఉన్న అమౌంట్స్తో అక్కడ ఒక చిన్న ల్యాండ్, ఒక ఇల్లు టకటక కొనేసి లోన్లు తీసుకొని, లోన్ల ద్వారా మళ్ళీ దాన్ని కట్టుకుంటూ ప్రోగ్రామ్స్ వచ్చినా కొద్ది అట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయినాను. దాదాపు మీకు రోజుకి అంటే నెలకు ఒక 10 రోజులు ఉంటుందా, 10-15 డేస్ ఉంటుందా పని? అంత కూడా ఉండదు. ఒక నెల ఉండొచ్చు, ఒక నెల అట్లా ఉంటుంది. ఒకసారి సీజన్ ఉన్నప్పుడు ఉంటుంది కదా. ఈ నెలలో దాదాపు ఒక 6 ప్రోగ్రాంలు 7 ప్రోగ్రాంలు చేశా. సో మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే మీరెంత యూఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ టాలెంటెడ్ పీపుల్ ఈ ఫీల్డ్లో. అలాంటిది అది మీరు గొంతును నమ్ముకున్నారు. ఎక్కడైనా గొంతు చిన్నగా సహకరించకపోయినా మీకు ఇబ్బందే కదా. మరి దానికి చాలా కేర్ తీసుకుంటారా మరి? అవునండి. లైక్ చల్లటి వాటర్ కానీ, ఐస్ పీసెస్ కానీ, జోలికి కానీ
తర్వాత కూల్ డ్రింక్స్ జోలికి కానీ ఐస్ క్రీమ్ జోలికి కానీ పోను. వారం రోజులు నాకు ప్రోగ్రామ్స్ లేవు, ఏం స్టేజ్ షోస్ లేవు అనుకున్నప్పుడు, గొంతుతో పని ఏం లేదన్నప్పుడు ఒక గులాబ్ జాము కొంచెం ఐస్ క్రీమ్ వేస్తాను దాంట్లో, ఏదైనా డిన్నర్కి వెళ్ళినప్పుడు. అది కూడా ఆ డిన్నర్కి వెళ్ళినప్పుడు అది చూసినప్పుడు ఇక అటెంప్ట్ అవుతా ఉంటాను అన్నట్టు, ఫిట్ ఉన్నట్టు అని. మరి మెగాస్టార్ స్టెప్పులు వేయద్దా? అంతే కదా, వేయాలి కదా. మళ్ళీ నేను ఆ డ్యాన్స్ కూడా ఎట్లుంటుంది అంటే 15 minutes నాన్ స్టాప్ ఉంటుంది డ్యాన్స్. అబ్బో, ఎన్టీ రామారావు గారితో స్టార్ట్ అవుతుంది. అయ్యి నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, హీరో రాజశేఖర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, శోభన్ బాబు గారు, నారాయణమూర్తి గారు, బ్రహ్మానందం గారు, ఇట్లా అందరూ చేసుకుంటూ వస్తూ ఉంటారు అనమాట. అద్భుతంగా సాగుతున్న జీవితంలో అయితే ఇప్పుడు మీరు ఇంకా కొంచెం మరి ఆ స్థిమితం ఎలా ఎప్పుడు వస్తుంది? ఇంకా చాలు, నో ప్రాబ్లం అని. యాక్చువల్లీ నా మొమ్మాటమే నాకు చాలా ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టిందండి. చాలా గొప్ప జీవితాన్ని మీరు నిర్మించుకున్నారు. మీరు చాలా గర్వపడాలి శివారెడ్డి గారు. అంటే 2024 ఖచ్చితంగా చాలా మందికి మంచి మంచి మలుపు. లేదు, దేవుడి దయ వల్ల, మీ నోటి వాక్యం వల్ల, దేవుడి దయ వల్ల 2004లో నేను బాగా సంపాదించి 2024లో అంటే 2004 అంటే నాది ఒక పెద్ద ఇది ఉంది. 2004లో నేను అమెరికాలో ప్రోగ్రామ్ చేసినప్పుడు 11,000 మంది నిలబడి చప్పలు కొట్టినారు. స్టాండింగ్ ఓవేషన్. అది ఎవరు అనౌన్స్ చేయకుండా, వితౌట్ అనౌన్స్మెంట్ దే గివెన్ స్టాండింగ్ ఓవేషన్. సచ్ ఎ బ్లెస్డ్ లైఫ్ యు హావ్. కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. 2024కి మీ సంకల్పం ఏమన్నా? అద్భుతంగా, ఇంకా సంకల్పాలు ఏంటండి? మీరు అద్భుతంగా అన్నీ అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్తున్నారు, మనసుతో జీవిస్తున్నారు, ఆత్మాభిమానంతో జీవిస్తున్నారు, టాలెంట్తో జీవిస్తున్నారు. ఇంకేం కావాలి లైఫ్లో అనిపిస్తుంది చూస్తే. 150 దేశాలు తిరిగాను. చాలా చక్కటి మరి యాంకర్తో కూడా ఈరోజు ఇంటర్వ్యూ జరుగుతా ఉంది. అమెరికా ప్రెసిడెంట్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చేస్తామా ఏటంటారు? అంతే, అద్భుతం, ఇంకేం కావాలి? సో అయితే మీరు ఒక 5-6 వాయిసుల్లో మాకు మా సాక్షి ప్రేక్షకులకి చక్కగా న్యూ ఇయర్ విషెస్ చెప్పాలని మా కోరిక. నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు సాక్షి ప్రేక్షక అభిమానులకందరికీ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటానయ్యా. మీ అందరూ కూడా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. సాక్షి ప్రేక్షక అభిమానులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలేనా, పొగడరాని తల్లి భూమి భారతున్నట్టుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సరం సందర్భంగా 2024 ఏదైతే ఉందో చాలా మంచి రోజులు రావాలని ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సాక్షి ప్రేక్షక అభిమానులకు కూడాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. 2024 అంతా కూడా నిజంగా సాక్షి ప్రేక్షక అభిమానులు అందరికి కూడా నిజంగా చాలా మంచి రోజులు రావాలని, ఇంకా మంచి మంచి గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలని, అందరికీ అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అద్భుతం 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 అద్భుతం. శివారెడ్డి గారు, మీకు కాలేజ్లో చాలా మంది ఫ్యాన్స్ ఉంటుంటారు కదా, అంటే అప్పుడే కదా మీరు ఎప్పుడు మొదలు పెట్టారు? మీరు స్కూల్ లైఫ్ నుంచి. మరి కాలేజ్లో అల్లరి చేసి లెక్చరర్లని, టీచర్లని కొంచెం అంటే అల్లరి నేను కాలనీలో చేసేవాడిని. ఇంట్లోకి వచ్చేసరికి మళ్ళీ ఏం తెలియని అమాయకుండాగా సైలెంట్గా ఉండేవాడిని. స్కూల్లో క్లాస్ రూమ్లో సైలెంట్గా ఉండేవాడిని. వెంకటలక్ష్మి ఎప్పుడైనా మీకు లెటర్ రాసిందా? వెంకటలక్ష్మి ఎవరు? కాలేజ్లో ఒక అమ్మాయి. కొన్ని పద్మప్రియ లేదు, రాయలేదా? ఎవరు లేదు, ఎవరు రాయలేదు. మీ ఆవిడ చూస్తారని చెప్పి అట్లేం లేదు. ఎంత బుద్ధిమంతుడు. అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. ఏమన్నావు బాబు చిట్టి? కానీ ఈ బుద్ధిమంతుడు పాలిటిక్స్లోకి అయితే రావచ్చు కదా. మీరు రాజకీయాలు సహాయం చేస్తారు, మనసారా మీరు అందరినీ ప్రేమిస్తారు, ఇష్టపడతారు. పాలిటిక్స్లోకి రావాలని అవకాశాలు వచ్చాయా మీకు? పాలిటిక్స్లోకి వెళ్తేనే మనం హెల్ప్ చేయొచ్చా, లేకపోతే చేయరాదా అని అనుకునేవాడిని. ఒకటి, నేను ఒక పార్టీకి సొంతమైపోవడము, ఒక పార్టీ ముద్ర వేయించుకోవడము ఎంతవరకు కరెక్టు? నేను ఇటు ఒక దానికి ఉంటే ఇంకో వాళ్ళు నన్ను ఏమన్నా కొంచెం దూరం పెడతారేమో అన్న బాధతో వాళ్ళని దూరం చేసుకోవడం ఇష్టం లేక అందరి పార్టీలతో అందరితో ప్రేమ ఉండేవాడిని. అందుకే ఎట్లా లేకుండా ఏం లేకుండా అయిపోయిందేమో అనిపిస్తుంది. లేదండి, యాక్చువల్లీ శివారెడ్డి గారు, ఇప్పుడు మీరు మిమిక్రీ చేస్తారండి, మిమిక్రీ చేస్తారు, చాలా బాగుంది, టాలెంట్ మీదే. కానీ దానికి మైక్ ఉంటే ఇంకా యాంప్లిఫై అవుతుంది. అలాగే రాజకీయం అలాంటిదే నా దృష్టిలో అయితే.
అంటే మీరు చేసే మంచి పనులకి ఒక ఆంప్లిఫికేషన్, ఒక సరైన వేదిక, సరైన సూపర్. ఒక అద్భుతమైన ఆంప్లిఫికేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఎవరి కోసం కాకపోయినా అందరూ అర్థం చేసుకుంటారనే నమ్మకంతో ఏదో ఒక రోజు పబ్లిక్ లైఫ్లోకి వస్తారు ఇంకా మరింతగా అని మేము కోరుకుంటున్నాం. అది నాకు కూడా మన తర్వాత అనిపిస్తూ ఉంది, రాను రాను మనము ఒక మంచి అంటే ఇంకా కొంతమందికే చేసాము, ఎక్కువ మందికి చేయాలంటే మనకంటూ ఒక పార్టీ సపోర్ట్ ఉండాలి, మనకంటూ ఒక ప్రాపర్ వేదిక ఉంటే అయితే దాని సౌండ్ సిస్టమ్ బాగుండాలి, అది వేరే సంగతి. బాగుండాలి. మీరు చెప్పినట్టుగా మైకు సౌండ్ సిస్టమ్ బాగుంటే ఇంకా బాగా చేయొచ్చు అనేది బాగా చెప్పారు. సో అయితే శివారెడ్డి గారు 2024 మీకు దుమ్ము దులిపేసి మీరు కొత్త కొత్త వాయిస్లతో, కొత్త కొత్త భంగిమలతో, కొత్త కొత్త అద్భుతాలతో మీరు ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చి అందరినీ అలరిస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.